ఆధునిక టెక్ యుగానికి ఇంటర్నెట్ సేవలు ప్రాణాధారం. కాసేపు నెట్ ఆగిపోయినా తట్టుకోవడం చాలా కష్టం. సేవలు నిలిచిపోతాయి, వ్యవస్థలు స్తంభించిపోతాయి, జనం విలవిల్లాడిపోతారు. అంత ముఖ్యమైన ఇంటర్నెట్ను దేశాలు ఖండాల మధ్య ఎలా రవాణా చేస్తారో తెలుసా? సబ్సీ కేబుల్స్ ద్వారా. అవునా? నిజమా? అదెలా సాధ్యం అంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఇంటర్నెట్, టెలిఫోన్, డేటా ట్రాన్స్మిషన్కు శాటిలైట్లు వాడతారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సబ్సీ కేబుల్స్ ద్వారానే 95% ఇంటర్నెట్ రవాణా జరుగుతుంది. వీటిని సబ్మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్స్ అని కూడా అంటారు. సాగర్ గర్భంలో వేల కిలోమీటర్లు విస్తరించిన ఈ కేబుళ్లు ఖండాలు, దేశాలను అనుసంధానం చేస్తుంటాయి. మిల్లీ సెకండ్లలో యూట్యూబ్ వీడియో ప్రపంచవ్యాప్తం కావడానికి, దేశ విదేశాల్లోని బంధువులు, స్నేహితులతో రియల్ టైంలో వీడియో కాల్ మాట్లాడడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణం. శాటిలైట్లతో భారీ ఎత్తున సమాచార బట్వాడ చేయడం సాధ్యం కాదు. ఖర్చు కూడా బాగా ఎక్కువ. రోదసీ మార్గంలో టెరాబైట్ల కొద్దీ డేటా పంపాలంటే బిలియన్ల డాలర్లు వ్యయం చేయక తప్పదు. అంత చేసినా ప్రసార సమయంలో వీక్ సిగ్నల్తో ఇబ్బందులు తప్పవు. అందువల్ల సముద్ర కేబుళ్ల ద్వారానే ఇంటర్నెట్, డేటా రవాణా చేస్తుంటారు. దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికి మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి సబ్సీ కేబుల్ వ్యవస్థ, రెండవది వచ్చేసి మనకి శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. సబ్సీ కేబుల్ వ్యవస్థలనేమో దాదాపుగా 10 మిల్లీ సెకండ్ల నుంచి 60-70 మిల్లీ సెకండ్ల వరకు పడుతుంది. అదే మీరు శాటిలైట్ కమ్యూనికేషన్ తీసుకుంటే కనుక దాదాపు 200 నుంచి 600 మిల్లీ సెకండ్స్ వరకు పడుతుంది. సో అందుకే సబ్సీ కేబుల్ వ్యవస్థ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది, కానీ సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థ నిర్మాణం ఎలాగంటారా? తీరం నుంచి ప్రత్యేకమైన నౌకల్లో కేబుళ్లను తీసుకెళ్తారు. నాగలి లాంటి పరికరంతో సముద్రంలో కేబుల్ వేస్తారు. ఆ మార్గంలో పర్వతాలు, లోయలు, పగడపు దిబ్బలు, శిలలు, భూపలకాల ఫాల్ట్ లైన్స్ అడ్డొస్తుంటాయి. వీటన్నింటినీ దాటుకుంటూ పక్కా ప్లాన్తో పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో కేబుల్ కనీస పొడవు 131 కిలోమీటర్లు. సరైన ఎక్విప్మెంట్ ఉంటే ఒక్క రోజుకు 200 కిలోమీటర్ల కేబుల్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఒకేసారి 20,000 కిలోమీటర్ల పొడవైన కేబుల్ను మోసుకెళ్లడం కొన్ని నౌకల ప్రత్యేకత. అంత పెద్ద కేబుల్ను నౌకలో లోడ్ చేయడానికే 4 వారాలు పడుతుంది. ఆసియా, అమెరికా గేట్వే కేబుల్ పొడవు 20,000 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 9 లక్షల మైళ్ళ పొడవైన సముద్ర కేబుళ్లు ఉన్నాయి. సముద్రంలో తీవ్రస్థాయి పీడనం, కఠోర వాతావరణం ఉంటుంది. వాటిని తట్టుకునేలా కేబుల్ నిర్మాణం సాగుతుంటుంది. దాదాపు 25 ఏళ్ల పాటు మన్నిక ఉండేలా పొరలుగా కేబుల్ను పటిష్టం చేస్తారు. మధ్య భాగంలో జెల్ కోటింగ్తో ఫైబర్ ఆప్టిక్ పోగులు ఉంటాయి. వాటిని కాపర్ ట్యూబ్లో ఉంచుతారు. కాపర్ ట్యూబ్ పై భాగంలో ప్లాస్టిక్ ట్యూబ్, ఎగువన అల్యూమినియం వాటర్ బ్యారియర్, స్టీల్ వైర్లు ఉంటాయి. అదనపు రక్షణ అవసరం అనుకుంటే స్టీల్ వైర్తో మరో పొర కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నైలాన్ తారు కోటింగ్ ఉంటుంది. మొత్తం ప్యాకేజీని ఇది సీల్ చేసేలా అన్నింటికంటే పైభాగంలో ప్లాస్టిక్ పూత వేస్తారు. లైట్ సిగ్నల్ బలోపేతానికి వాడే రిపీటర్లు పనిచేయడం కోసం రాగి ట్యూబ్ ద్వారా కరెంటు పంపుతారు. సముద్రంలో ప్రతి 40 నుంచి 80 కిలోమీటర్లకు ఒక రిపీటర్ ఏర్పాటు చేస్తారు. ఎందుకు అంటే సిగ్నల్ పటిష్టత కోసం. వేల కిలోమీటర్ల సిగ్నల్ జర్నీకి ఈ రిపీటర్లు ఉపయోగపడతాయి. కొత్త కేబుళ్లు సెకనుకు 200 టెరాబైట్ల డేటా రవాణా చేయగలవు. వెంట్రుక మందం ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ఇంత వేగం సాధ్యమవుతుంది. ఒక కేబుల్లో బటన్ వేలంత మందంతో 4 నుంచి 12 పోగులుంటాయి. సముద్రంలో మరీ పైన బాగా లోతున కాకుండా మధ్యస్థ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే పెద్దగా రక్షణ అవసరం ఉండదు. లోతు తక్కువ లేదా బాగా ఎక్కువ ఉన్న చోట వేయాల్సి వస్తే మాత్రం కేబుల్ సైజు 5-6 రెట్లు పెంచాల్సిందే. కేబుల్ పరిమాణం ఎలా ఉన్నా డేటాను చేరవేసే ఫైబర్ ఆప్టిక్ ఉండేది మాత్రం వెంట్రుకంత పలచగానే. సబ్సీ కేబుల్ నిర్మాణంలో ఇంకా చాలా జాగ్రత్తలే అవసరం. నౌకల లంగర్లు, మత్స్యకారుల పడవలతో దెబ్బతినే అవకాశం లేని చోట మాత్రమే ఈ కేబుల్స్ వేయాలి. చేపలు వేటాడే పరికరాలు, ఓడల లంగర్లతో కేబుళ్లు తెగుతుంటాయి. ఎర్ర సముద్రంలో కేబుళ్లు తెగి ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్, యుఏఈ సహా మరికొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు నెమ్మదించాయి. విద్రోహ చర్యలతోనూ ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు కంపెనీలు ఇంటర్నెట్ ట్రాఫిక్ను ఉపగ్రహాలకు మళ్లిస్తుంటాయి. సొరచేపలతో కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అవి చాలా సులువుగా కేబుళ్లను కొరికేస్తాయి.
అందుకే గూగుల్ లాంటి కంపెనీలు షార్క్ ప్రూఫ్ వైర్ ర్యాపర్లతో కేబుళ్లను పటిష్టం చేస్తాయి. సాగర్ కేబుళ్లకు గూఢచర్య ముప్పు కూడా పొంచి ఉంటుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఓ కేబుల్ ద్వారా సోవియట్ యూనియన్ బలహీన ఎన్కోడింగ్ సందేశాలను పంపించింది. యుఎస్ఎస్ హలిబట్ జలాంతర్గామి ద్వారా ఆ సందేశాలను అమెరికా తెలుసుకుంది. యావత్ ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తున్న సబ్సీ కేబుల్ వ్యవస్థ ఎప్పటి నుంచి ఉందో తెలుసా? 167 ఏళ్లుగా. టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ కోసం 1858లో తొలిసారిగా ట్రాన్స్ అట్లాంటిక్ కేబుల్ వేశారు. న్యూ ఫాండ్లాండ్ను ఐర్లాండ్తో అనుసంధానం చేశారు. కొంతకాలానికి కనెక్షన్ క్షీణించడంతో వోల్టేజీ పెంచారు. కేబుల్ కాలిపోయింది. కొన్నేళ్ల తర్వాత మరో 2 కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయి. 1865లో వేసిన కొత్త రకం కేబుల్తో చివరికి సమస్య పరిష్కారమైంది.